మేషరాశి మే నెల 2025 సంవత్సరానికి మాస రాశిఫలితాల పుస్తకం డాక్టర్ మొగపూడి శిక్షణమూర్తి నేను మీకు తెలియజేస్తాను. ముందుగా మనకి ఈ మేషరాశి వారందరికీ కూడా గ్రహస్థితి ఎక్కడ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఈ మే నెల కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు మే 29వ తారీఖు దాటిన తర్వాత మనకి సింహంలో పడిపోతున్నాడు. రాహు ఏమో మీనం నుంచి కుంభంలో వస్తున్నాడు. దీనివల్ల మనకి ఈ మేష రాశి వారి అందరికీ కూడా మే నెలాఖరు వరకు కూడా శత్రువులపై ఆధిపత్యం ఉంటుంది. ఫారిన్ ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రీస్, ఇంపోర్ట్స్, బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే మే 29th తర్వాత అంటే ఆ లాస్ట్ 2 రోజుల్లో కూడా మనకి కుటుంబంలో కొన్ని చిన్న చిన్న చికాకులు అనేటటువంటివి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి చికాకులు. ఉదాహరణకి మీకు కాలేజీకి అడ్మిషన్లు చేర్చాలా, ఫీజులు కట్టాలా, ఇలా రకరకాల సమస్యలు. ఈ కోర్సు రాలేదు, ఆ కోర్సు రాలేదు. అలాగే ఈ యొక్క శని మనకి బుధుడితో కలిసి మేషరాశిలో మనకి మేనరాశిలో ఉంది. మే నెలలో తర్వాత తదనంతరం మనకి మే ఆఖరిలోకి వచ్చేసరికి బుధుడు మేషరాశి సంచారం చేస్తాడు. దాని తర్వాత మోకాళ్ళకి నొప్పులు, ఆ తర్వాత మీ కమ్యూనికేషన్ అనేటటువంటిది అవతల వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక పని ఒక రోజు చేద్దామండి అని చెప్తారు, అది అవతల వాళ్ళకి అర్థం. ఆ విధంగా మీ యొక్క అభిప్రాయాలని యజమానికి లేకపోతే మీ భార్యకి, మీ బంధువులకి వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల కొంచెం ఇన్కన్వీనియన్స్ మీకు కలగడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ ట్రావెలింగ్ ఏజెంట్లు ఉంటారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, తర్వాత ఈ వెటనరీ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారము నిద్ర తక్కువై చాలా కష్టపడతారు. మీరు చాలా కష్టపడినప్పటికీ కూడా ఫలితము మే 29 తర్వాత మాత్రమే మీకు వస్తుంది, అందుకు ముందు రాదు. అదేవిధంగా విపరీతమైనటువంటి ఖర్చు మనకి మే నెలలో మనకి 14వ తేదీన గురుడు మేషరాశి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశి సంచారం చేస్తుంది. కాబట్టి మనకి ఈ యొక్క పెళ్లి సంబంధాలు ఏర్పడేటటువంటి వాళ్ళు, మీకు తెలిసినటువంటి వాళ్ళు దూరపు సంబంధాలని వాళ్ళు తెచ్చి పెడతారు. కాబట్టి మీరు అవి పాడు చేసుకోవద్దు. మీకు మాకు ఎక్కువ కట్నాలు కావాలని, లేదా చదువు ఎక్కువ కావాలా, అందం ఎక్కువ కావాలా, ఇలాంటి ఈ షరతులు విధించి దగ్గరికి వచ్చినటువంటి సంబంధాలు నేను పాడు చేసి, ఇది రిచ్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నటువంటిది. నాసా రిపోర్ట్స్ ఆధారంగా మేము ఈ యొక్క వివిధమైనటువంటి ఇప్పుడు గురువు గ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు శని, ఇవన్నీ గ్రహాలు, వాటి యొక్క స్పీడ్ ను కూడా మనము అలాంటి పారామీటర్స్ కొన్ని మనం తీసుకుని మోడర్న్ సైన్స్ ని, ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి మనం చెప్తాం. కాబట్టి దయచేసి పెళ్లి సంబంధాలు ఇలా చెడగొట్టుకోకండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ధనము విపరీతంగా ఖర్చు చేస్తారు. బంధుమిత్రులందరితో విందు వినోద కార్యక్రమాలు చేస్తారు. మేషరాశి వాళ్ళంతా కూడా ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ మీకు ఉద్యోగాలు అనేటటువంటి కొత్తగా మీకు రావడం జరుగుతుంది. మీ హస్బెండ్లు అక్కడ ఉంటారు, వాటి వల్ల వేసవి మీకు ఈజీ అవుతుంది. అలాగే విద్యార్థులు, మేషరాశి విద్యార్థులంతా కూడా కొంచెం వెనకబడతారు. మే 14 దాటిన తర్వాత జాగ్రత్తగా చదవాలి, లేకపోతే ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మీరు దైవము, ఆరాధన, సూర్యారాధన, అగ్ని, ఇలాంటి అగ్నిహోత్రం, ఇలాంటి అన్ని కూడా మీరు చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు వెనకబడిపోతారు. కాబట్టి ఈ యొక్క నర్సులు, డాక్టర్లు, వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీ, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్ రావడానికి. అలాగే ఆర్టీసీ, రైల్వే, ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్లు రావడానికి కూడా అధికంగా మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏమిటండి అంటే తలనొప్పి, మైగ్రేన్, ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా
కాస్త రిలీఫ్ అనేది ఉంటుంది. అలాగే శుక్రుడు మరి మేషరాశి ప్రవేశం చేస్తాడు దినాంకంలో. ఈ రకంగా శుక్రుడు ఉచ్చస్థితిగతుడై మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీకు అందరికీ కూడా భార్య వలన లాభాలు, కట్నాలు, వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు, ఆ తర్వాత ఆడపడుచుల నుంచి మీకు కాంపరేషన్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. ఇక ఇవన్నీ కూడా కోట్లాది మంది భక్తులకి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి జ్యోతిష్యం కాబట్టి కేవలం ఇవన్నీ మాకు మాత్రమే జరుగుతాయి అనేటట్లుగా అన్వయించుకోకూడదు. ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే ఈ పూర్తి జాతకాల విశ్లేషణ కోసం మీరేం చేయాలంటే కక్కుర్తి పడకుండా మీరు మా సంప్రదించవచ్చు. సంప్రదించి జ్యోతిష్యం అనేటటువంటిది తెలుసుకుంటామని సూచన. తర్వాత దానికి పరిష్కారాలు మనం ఎలా చేసుకోవాలి, ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు అడగచ్చు. ఆ విధంగా మనకి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కొత్తగా మార్చి 29, 2025 సంవత్సరం నుంచి. కాబట్టి మనసు అంతా కూడా డిప్రెషన్ గా ఉంటుంది. పనులన్నీ కూడా మీకు ఆగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఫలితాలు మీకు అద్భుతంగా పనిచేస్తాయి. పరిహారాలు వచ్చేసరికి మే 29 వరకు కూడా అస్సలు మనకి రాహు బాగుండలేదు. కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చెప్పండి. రాహుకి కిలో మినిమం 40 రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఏడాది జరిపించుకోండి. ఆ విధంగా మీరు చక్కగా నెగిటివ్ వైబ్స్ పోవడానికి మేము ఇచ్చేటటువంటి తాయెత్తులను తీసుకోండి. ఆ తాయెత్తులన్నీ కూడా దానివల్ల చక్కగా మీ యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా పూజించడం, మీకు అవతారనామాలు ఇవ్వాలి. తర్వాత చక్కగా మీకు 11 రోజులు పూజ చేసిన తర్వాత అవుతుంది. నాన్ కమర్షియల్ బేసిస్ తో, ఇతర వ్యాపార దృక్పథం కాకుండా ఒక కారణబద్ధంగా నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము ఈ జ్యోతిష సేవ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని చక్కగా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు, బాగుండొచ్చు. శుభమస్తు.